నేటి పునీతులు పునీత అనస్తాసియా గారు. ఇదిగో నీ రక్షకుడు వచ్చుచున్నాడు. సోమవారం డిసెంబర్ 25, 2023. మొదటి పఠనం యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11, 12 వచనాలు. ప్రభువు ధాత్రి కంతటికి ఇట్లు తెలియజెప్పుచున్నాడు, మీరు సియోను కుమారితో ఇట్లు నుడువుడు, ఇదిగో రక్షణము నీ యొద్దకు వచ్చుచున్నది. ఆయనొసగు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన చెల్లించు పరిహారము ఆయన ముందట నడచుచున్నది. ఆ విముక్త జనులను ప్రభువు పవిత్ర ప్రజలని, ప్రభువు రక్షించిన వారని పిలుతురు. యెరూషలేము దేవుడు ప్రేమించు నగరమని, దేవుడు పరిత్యజింపని పట్టణమని పిలిచెదరు. ఇది ప్రభువు వాక్కు. తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. రెండవ పట్టణం పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు, నూతన జీవితమునకు సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడగు యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్యజీవమునకు వారసుల మగుటకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ఇది ప్రభువు వాక్కు.